హే ఆల్ ఎట్లున్నారు అందరూ? సో, ఇవాల్టి వ్లాగ్ ఏందంటే తెలిసిందే గదా! క్రిస్మస్ సీజన్ నడుస్తుంది. సో, ఇట్లా ఎక్కడ బోతే అక్కడ లైక్ మాల్స్ గానీ, గ్రోసరీ స్టోర్స్ గానీ, స్ట్రీట్స్ గానీ, ఇట్లా బ్యూటిఫుల్ లైటింగ్స్‌తో ఇంకా డెకరేషన్స్‌తో క్రిస్మస్ ట్రీస్ కనిపిస్తనే ఉన్నాయి. ఇంగా ఇవన్నీ జూసి ధృవి ఊకోదు గదా! ఇంటికొచ్చి లొల్లి అనమాట. మన ఇంట్లో ఎందుకు లేవు క్రిస్మస్ లైట్స్, మన ఇంట్లో ఎందుకు లేదు క్రిస్మస్ ట్రీ అని. సో, ఇంగ సరేలే డెకరేట్ జేసేద్దాము అని డిసైడ్ అయిపోయినాం. సో, ధృవి ఇట్లా క్రిస్మస్ డెకరేషన్ జేయడానికి గూడా ఇట్లా క్రిస్మస్ పజామా యేసుకొని రెడీ అయిపోయింది. సో, మేమింగ బేస్‌మెంట్‌కి వెళ్ళి వెతికి క్రిస్మస్ ట్రీ అయితే దొరికించుకున్నా. అండ్ కొన్ని డెకరేషన్ స్టఫ్ గూడా ఉంటే ఇంగ అవన్నీ తీసుకొని పైకొచ్చేసినాం. యాక్చువల్‌గా మేము ఇవన్నీ లాస్ట్ ఇయర్ క్రిస్మస్‌కే తీసుకున్నాము. సో, ఇంగ ఇప్పుడు గూడా ఉన్న వాటితోనే డెకరేట్ జేసేద్దామని అనుకుంటున్నా. ఇంగా కొత్త డెకరేషన్ స్టఫ్ ఏం తీసుకోలేదు. సో, లెట్స్ స్టార్ట్. సో, మా లివింగ్ ఏరియాలో ఇక్కడ ఒక కార్నర్‌లో పెడుతున్నాము క్రిస్మస్ ట్రీ. యాక్చువల్‌గా నేను ఈ వాల్‌ని డెకరేట్ చేస్తూ ఉంటా. లైక్ అన్ని ఫెస్టివల్స్‌కి లైక్ దివాళీ గానీ, వినాయక చవితి గానీ, సో, ఈ వాల్ దగ్గరే మొత్తం డెకరేషన్ చేసి లైక్ పూజ టేబుల్ పెట్టి పూజ అవన్నీ నేను మోస్ట్‌లీ అన్ని ఫెస్టివల్స్ ఇక్కడే డెకరేట్ చేస్తూ ఉంటా. సో, ఇప్పుడు ఈ క్రిస్మస్ ట్రీ కూడా ఇక్కడే. సో, ధృవి నాకు హెల్ప్ చేస్తుంది ట్రీ డెకరేట్ చేయడానికి. బట్ ధృవి ధ్యాస అంతా లైక్ లిటరల్‌గా ఆ లైటింగ్ పైననే ఉంది. "నువ్వు ఇంకెంత సేపు చేస్తావు? ఎప్పుడు లైట్స్ ఆన్ చేస్తావు?" అని అడుగుతూ ఉంది. ఇంగ లైట్స్ కనిపియకపోయేసరికి ఎందుకు కనిపిస్తలేవని లొల్లి. సో, నైట్ వరకు ఆగాలి అని చెప్తే ఇంగ లిటరల్‌గా నైట్ వరకే ఆగింది ఆ లైటింగ్ కోసం. సో, ఇంగ ఈ వెయిట్ చేసే గ్యాప్‌లో ధృవికి స్నోమ్యాన్ గుర్తొచ్చింది. స్నోమ్యాన్ బిల్డ్ చేద్దామని అడుగుతూ ఉండే. ఇంగ సరేలే బిల్డ్ చేద్దాము అనేసి లైక్ అప్పటికప్పుడు ఒక క్యారెట్ ఇంకా ఓ 2 కట్టెపుల్లలేవో దొరికితే ఇంగ అవి తీసుకొని బ్యాక్ యార్డ్‌కెళ్ళినాం స్నోమ్యాన్ బిల్డ్ చేద్దామని. సో, ఇట్లా మాకు తోచినట్టుగా ఏదో స్నోమ్యాన్ అయితే బిల్డ్ చేసినాము. కొంచెం చల్లగుండే. సో, ఇంగ ఏదో వచ్చినట్టు చేసేస్తూ ఉన్నాము. యాక్చువల్‌గా హ్యాట్, స్కార్ఫ్ అవన్నీ ఏం పెట్టలేదు. ఎందుకంటే చల్లగయిపోతుంది అప్పటికే. ఇంగ సరేలే అని పెట్టేసి సింపుల్‌గా పెట్టేసి వచ్చేసినాం. సో, ఇట్లా అయింది మా క్రిస్మస్ డెకరేషన్ అండ్ స్నోమ్యాన్. తర్వాత కలుద్దాం. బాయ్.